మీ క్లాసెస్ అనేవి చూడొచ్చా? సో మా ఛానల్ వచ్చేసరికి సిబిఎస్ఈ మాట. సో మేడం మేము మీ ఛానల్స్ చూడొచ్చా, మీ వీడియోస్ అనే వాటిని ఫాలో అవ్వచ్చా? తర్వాత ఇంకొకటి ఏంటి, జియోగ్రఫీయా. సో జియోగ్రఫీ ఈ 4 బ్రాంచెస్ ఉంటాయి కదా. సో లైక్ ఎలా అంటే మేబీ డేట్స్ అవనివ్వండి, లేకపోతే ఆ యొక్క ఏవైనా నేమ్స్ అవనివ్వండి, ఇవి కొంచెం మారే ఛాన్స్ అయితే ఉంటుంది. హలో ఎవ్రీవన్. సో నార్మల్గా మనం ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఎస్సి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ సిబిఎస్ఈ యొక్క ఛానల్స్ అనేవి వాళ్ళ యొక్క బుక్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క వీడియోస్ కానీ ఫాలో అవ్వచ్చా లేదా అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే, మేము లైవ్ క్లాసెస్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే లాంగ్ వీడియోస్ దగ్గర కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారన్నమాట. లైక్ ఎలా అంటే, మేడం మేము వచ్చేసరికి ఎస్ఎస్సి, సో మేము మీ క్లాసెస్ అనేవి చూడొచ్చా? సో మా ఛానల్ వచ్చేసరికి సిబిఎస్ఈ మాట. సో మేడం మేము మీ ఛానల్స్ చూడొచ్చా, మీ వీడియోస్ అనే వాటిని ఫాలో అవ్వచ్చా? ఓకే, ఈ విధంగా అడుగుతున్నారు అన్నమాట ఎవరు, ఎస్ఎస్సి స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే, ఎస్, మీరు మా యొక్క ఛానల్స్, మా యొక్క వీడియోస్ అనే వాటిని ఫాలో అవ్వచ్చు. లైక్ ఏంటి అంటే, ఇప్పుడు సిబిఎస్ఈ వేరే బోర్డు, ఎస్ఎస్సి వేరే బోర్డు కాబట్టి 100% కూడా మొత్తం అంతా ఒకేలా ఉంటుంది అని మనం చెప్పలేము. కానీ కొన్ని కాన్సెప్ట్స్ అనేవి సేమ్గానే ఉంటాయన్నమాట. లైక్ మనం మ్యాథ్స్లో తీసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ అవనివ్వండి, పాలినామియల్స్ అవనివ్వండి, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఏంటి అంటే మనకి ఎస్ఎస్సిలోని సిబిఎస్ఈలోని కొంచెం కలుస్తాయి అన్నమాట. అక్కడ ఇక్కడ కొంచెం ప్యారలల్గా ఉంటాయి, ఓకేనా? అదేవిధంగా సైన్స్లో చూసుకున్నట్లయితే మ్యాటర్ అని, సెల్స్ అవనివ్వండి, మోషన్ అవనివ్వండి, ఫోర్స్, ఎలక్ట్రిసిటీ, హ్యూమన్ బాడీ, ఇవేవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ అనేవి మొత్తం అంతా కలగకపోయినా సో టోటల్గా వచ్చేసరికి మీనింగ్ అయితే, కాన్సెప్ట్ అయితే అదే వస్తుంది అన్నమాట. సో ఏంటి అంటే, ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కోసం, ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కోసం ఒకవేళ మీకు ఎవరైతే వీడియోలో ఒకవేళ ఆవిడ సిబిఎస్ఈ చెప్తున్నా కూడా ఆ కాన్సెప్ట్ అనేది మీ ఎస్ఎస్సిలో ఉంది, సో ఆ కాన్సెప్ట్ ఆవిడ చాలా బాగా చెప్తున్నారు, లేకపోతే అతను చాలా బాగా చెప్తున్నారు అంటే మీరు డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు. సో అందులో ఏమీ లేదు, మీరు జస్ట్ ఏం చేస్తున్నారు, కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటున్నారు. కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడానికి వాళ్ళు ఎవరైతే మనకేంటి, వాళ్ళు ఏ ఛానల్ అయితే మనకేంటి, వాళ్ళు ఏ సిలబస్ అయితే మనకేంటి, ఆ కాన్సెప్ట్ మన దాంట్లో ఉందా లేదా చెక్ చేస్తాం. ఉంటే ఓకే, నీకు ఎవరిది అర్థమవుతుందా వాళ్ళదే నువ్వు ఫాలో అవుతావు అన్నమాట. సో సోషల్ సైన్స్, సో మ్యాథ్స్ ఇలాగా సైన్స్ ఇలా చూసుకున్నాం. సోషల్ సైన్స్కి వచ్చేసరికి ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకు మేడం ఏంటి అంటే, లైక్ అందులో మనకి హిస్టరీ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, తర్వాత పాలిటిక్స్, తర్వాత ఇంకొకటి ఏంటి జియోగ్రఫీయా. సో జియోగ్రఫీ ఈ 4 బ్రాంచెస్ ఉంటాయి కదా. సో లైక్ ఎలా అంటే మేబీ డేట్స్ అవనివ్వండి, లేకపోతే ఆ యొక్క ఏవైనా నేమ్స్ అవనివ్వండి, ఇవి కొంచెం మారే ఛాన్స్ అయితే ఉంటుంది. కాన్సెప్ట్స్, చాప్టర్స్ అవన్నీ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సోషల్ సైన్స్ అనేది మీరు చదువుకునేటప్పుడు, వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఓకే ఈ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ సేమా కాదా అని తెలుసుకొని అప్పుడు సోషల్ సైన్స్ వినండి. సో నార్మల్గా మ్యాథ్స్, సైన్స్ అయితే ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి ఫాలో అవచ్చు. సో లాస్ట్గా వచ్చేసరికి నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, నువ్వు ఒకవేళ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నావు, ఓకేనా? సో ఈ పలానా కాన్సెప్ట్ ఇందులో కూడా ఉంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నావు. ఓకే, సో కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు అది సిబిఎస్ఈ ఛానల్ అయినా, ఎస్ఎస్సి ఛానల్ అయినా, ఏ ఛానల్ వీడియో అయినా నువ్వు ఫాలో అవ్వచ్చు. ఏ మేడంని అయినా, ఏ సార్ని అయినా నువ్వు ఫాలో అవ్వచ్చు. కానీ ఎగ్జామ్స్ వరకు వచ్చేసరికి, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి నువ్వు ఏం ఫాలో అవ్వాలి, ఎస్ఎస్సీనే ఫాలో అవ్వాలి. నువ్వు ఎస్ఎస్సీ అయితే ఎస్ఎస్సీనే ఫాలో అవ్వాలి, ఓకేనా? సో ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి అక్కడ వేరేగా ఉంటాయి, సిబిఎస్ఈలో వేరే ఉంటాయి. సో నేను కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా నేను సిబిఎస్ఈ ఫాలో అవుతున్నాను కదా, ఆ వీడియో ఆ ఛానల్ ఫాలో అవుతున్నాను కదా అని వాళ్ళు అందులో ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి అప్డేట్ అనేది ఇస్తారో, సో నువ్వు అది ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు ఎస్ఎస్సి కాబట్టి నువ్వు నీ బోర్డ్ ఎగ్జామ్కి నీకు ఏదైతే చెప్తున్నారో నువ్వు దాన్నే ఫాలో అవ్వాలి. ఇందులో నీకు అప్డేట్ ఇచ్చారు కదా, నువ్వు ప్రతిదీ ఇందులో ఫాలో అవుతున్నావు కదా అనేసి ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ అనేది సో అక్కడ నువ్వు అది ఫాలో అవ్వకూడదు. కాన్సెప్ట్ వైజ్గా యూ కెన్ సిబిఎస్ఈ అనేదని మీరు చూడొచ్చు, ఓకేనా? సో అర్థమైందా? సో ఓకేనా, మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చిందా? సో మీరు సిబిఎస్ఈ ఛానల్స్ అనే వాటిని చూడొచ్చు, ఓకే.